నమస్తే అండి. నమస్కారం సార్. ఇది మాత్రం నిజంగా ఓ ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఎన్నికలుగా భావించవచ్చు. దానికి సమాధానమే ఈ మధ్యకాలంలో మన తాలూకు అనుభవాలు. చెప్పండి, దీంట్లో నెగ్గేదెవరు, తల ఒగ్గేదెవరు? అయితే ఈ సందర్భంగా మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలంటే కొంత మనము అక్కడున్న పరిస్థితుల్ని లేకపోతే జరిగినటువంటి విషయాల్ని మననంలోకి తీసుకొని ఏ జిల్లాలో ఏం జరిగింది, బహుశా పొలిటికల్ స్ట్రాటజీలో ఎవరు ఏ తప్పిదం చేశారు లేదా ఎవరు ఏ ఖచ్చితమైన మంచి పొలిటికల్ స్ట్రాటజీ చేశారు, దానివల్ల ఆ జిల్లాలో ఏం జరగచ్చు లేకపోతే రాష్ట్రం మొత్తం మీద ఏం జరగద్దని మనం మాట్లాడుకోవచ్చు. ఈ సందర్భంగా ముందుగా ముఖ్యంగా మనం చూడాల్సింది కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో 2 నుంచి 3 సీట్లు వస్తాయేమో అని ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. వాటిల్లో ఒకటి చీరాల అసెంబ్లీకి నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి గతంలో అక్కడ ఎమ్మెల్యేగా చేశాడు. మొన్న పోయిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరపున నిలబడి ఓడిపోయారు. ఆయన ఓడిన తర్వాత వైఎస్ఆర్సీపీ తరపున నిలబడి ఓడిపోయాడు. ఆయన తెలుగుదేశం పార్టీ తరపున నిలబడిన కరణం బలరాం గారు వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయ్యి అక్కడ టికెట్ తెచ్చుకున్నారు. ఆ పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ప్రస్తుతం నిలబడ్డారు. ఆయనకు అసలు కంటెస్ట్ చేసే ఆయనకి ఇచ్చినటువంటి అప్లికేషన్ కూడా సరిలేదని చెప్పి ముందు స్టాప్ చేశారు. తర్వాత చాలా క్వశ్చన్లు ఆన్సర్లు జరిగిన తర్వాత కంటెస్ట్ చేసేదానికి ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది. కంటెస్ట్ చేశారు. అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ సీటు కాంగ్రెస్ గెలుస్తుందేమో, మొట్టమొదటి సీటు అది అవుతుంది అనే ఒక అవగాహన చాలా మందిలో కనపడుతుంది. ఎందుకంటే ఆయనకున్న ఆర్థిక బలము లేకపోతే ఆయనకి ఉన్న సామాజిక బలము, ఆయన పూర్వంలో ఆయన ఎమ్మెల్యేగా చేయటం, సరైన జోడి ఆయన గెలుస్తాడు అనేది ఒకటి. రెండోది మడకశిరలో ఇప్పుడు కాంగ్రెస్ తరపున నిలబడ్డ వ్యక్తికి అక్కడ రఘువీరారెడ్డి గారు పూర్తి సపోర్ట్ చేస్తున్నారు. రఘువీరారెడ్డి గారికి ఒక మండలంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మిగతా ప్లేసెస్లో కూడా ఆయనకి కొంచెం పరిచయాలు అన్ని, అక్కడ ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంటే రాజశేఖర రెడ్డి గారికి కూడా చాలా సన్నిహితంగా ఉన్నారు రాజకీయాల్లో. దాంతోపాటు రాహుల్ గాంధీ గారు 2 యాత్రలు చేశారు. ఒకటి కన్యాకుమారి నుంచి చేయటం, రెండోది ఇంకో పక్క నుంచి చేసి ఈసారి దానికి న్యాయయాత్రను పెట్టారు. దాని ఫలితంగానే వాళ్ళు ఒక స్ట్రాటజీ లేకపోతే ప్రణాళికను రచించుకొని మేనిఫెస్టోలో ఆ న్యాయయాత్రలో ఇచ్చినటువంటి ప్రామిస్లు ఏమి ఉన్నాయో అవి కూడా పెట్టారు. అయితే ముఖ్యమైనది ఏంటంటే రాహుల్ గాంధీ గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆయన చేత ట్రిబ్యూట్స్ పే చేసి దాని తర్వాత ఆయన్ని ప్రచారంలోకి తీసుకెళ్ళడం జరిగింది. అది చాలా ముఖ్యమైన విషయం. దాంతోపాటు మరి ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ స్టేటస్ మేము ఇస్తాము అని కాంగ్రెస్ చెప్తుంది. స్పెషల్ స్టేటస్ అనేది ఇప్పుడు ఎంతో అవసరం ఆంధ్ర రాష్ట్రానికి. ఎవరు కూడా ఇవ్వనంటున్నారు. అంటే ఇవ్వాల్సింది సెంట్రల్ గవర్నమెంట్, ఎవరు పవర్లోకి వస్తే వాళ్ళు, బీజేపీ వాళ్ళు కాదన్నారు, మీకు ఆల్రెడీ ఇచ్చేసాము, దానికి ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ ఇస్తానని ఆయన చెప్పడం, మరి పొలిటికల్ స్ట్రాటజీగా 2 యాత్రలు చేయటం, మన రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరికి వెళ్ళి రావడం, వాళ్ళ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ ఆయన ఎన్నికల్లో నిలబడటం, ఆమెకి ఓట్లు వేయమని చెప్పడం, ప్రచారం చేయటం, ఇవన్నీ చూస్తున్నప్పుడు కాంగ్రెస్కి అట్లీస్ట్ కొన్ని సీట్స్లో ఎక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో తప్పకుండా గెలుస్తుందేమో అనే ఒక అవగాహన ఉంది. కాబట్టి ఆ ఒక 2 నుంచి 3 సీట్లు, ఇంకో సీటు కూడా చెప్తున్నారు, మొత్తం 3-4 సీట్లు కాంగ్రెస్ గెలిచేదానికి అవకాశం ఉంది అసెంబ్లీలో. దాంతోపాటు పార్లమెంట్లో కడపలో సునీత గారి సపోర్ట్ వల్ల తన తండ్రిని చంపిన వాళ్ళకి సహాయం చేస్తున్న మా అన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి
ఓటు వేయద్దు. ఓటు వేయొద్దు, అవును. ఇతను చేసేది తప్పు, సిబిఐ కూడా తేల్చి చెప్పింది, నేను న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాను. ఈ పోరాటం అనేది, ఎన్నికలు అనేది ప్రజలకి కనువిప్పయి ప్రజలందరూ ఆమెను గెలిపిస్తే వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష పడినట్టే అన్న విధంగా ఆమె సపోర్ట్ చేస్తూ తిరుగుతుంది. ఆయన వివేకానంద రెడ్డి గారి భార్య సుగుణమ్మ కూడా సపోర్ట్ చేసి తిరుగుతుంది, సౌభాగ్యం కూడా తిరుగుతుంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు పిల్లవాడు, అతన్ని ఎందుకు ఈ విధంగా మీరు చిత్రీకరించి అక్రమంగా అన్యాయంగా అతని మీద తప్పుడు కేసులు బనాయించి అతన్ని ఓడించాలని ప్రయత్నం చేస్తారు. ఇది చాలా తప్పని చెప్తూ, కుటుంబంలో ఒకరికే అధికారం ఉండాలి, మిగతా వాళ్ళందరూ సపోర్టర్స్గా ఉండాలి, నేను ఆమెను సపోర్టర్గానే తీసుకున్నా కానీ లీడర్గా ఎప్పుడు గమనించలేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ పరిస్థితిలో ఆ యొక్క సీటు, పార్లమెంట్ సీటు ఎవరికి వస్తుంది అంటే కొంత ఛాన్సెస్ ఫర్ షర్మిలాకి ఉన్నాయి అని ఒక టాక్ అనేది వచ్చింది.